ఆనందంలోనే ఆరోగ్యం ఉంది. అనంత ప్రేమ స్వరూపులారా, ఆనందం అనేది మానవుల సహజ స్థితి. అది మన అంతరంగంలోనే ఉంది. బాహ్య ప్రపంచం నుండి లభించేది కానే కాదు. ఎవరో ఇచ్చేది అంతకన్నా కాదు. సంపూర్ణ స్వేచ్ఛను పొందడం ద్వారా మాత్రమే ఆనందం లభిస్తుంది. బంధాలలో ఉన్నంత వరకు ఎవరు ఆనందంగా జీవించే అవకాశమే లేదు. అటువంటి ఆనందం అనేది అంతరంగ శుద్ధి ద్వారానే సాధ్యమవుతుంది. వేరే మరొక ప్రత్యామ్నాయమే లేదు. ఎందుకంటే కారణం ద్వారా లభించే ఆనందం కారణం ద్వారానే పోతుంది. ఎటువంటి కారణం లేకుండా అది అంతరంగం నుండి లావాలాగా ఉప్పొంగుతూ ఉండాలి. కోరికలు నెరవేరడం ద్వారా తాత్కాలికంగా తృప్తి మాత్రమే కలుగుతుంది తప్ప శాశ్వతానందం లభించే ప్రసక్తి లేదు. తృప్తి, అసంతృప్తి వంటివన్నీ తాత్కాలికమైనవే, మనసు కల్పనలే, ద్వంద్వాలకు ప్రతిరూపాలే. అవి వాస్తవమైనవి కానే కాదు. శాశ్వత ఆరోగ్యం ఆనందం ద్వారానే సంక్రమిస్తుంది. అందుకు ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి సశాస్త్రీయ పందాల అవగాహన గావించుకొని క్రమం తప్పకుండా సాధన చేయగలగాలి. అందుకు శాస్త్రీయత అనేది తప్పక అవసరం. కాబట్టి శాస్త్రీయత అనేది తప్పక అవసరం. వేరే మరొక ప్రత్యామ్నాయమే లేదు. ఆనందంలోనే ఆరోగ్యం ఉంది. అనంత ప్రేమ స్వరూపులారా, ఆనందం అనేది మానవుల సహజ స్థితి. అది మన అంతరంగంలోనే ఉంది. బాహ్య ప్రపంచం నుండి లభించేది కానే కాదు. ఎవరో ఇచ్చేది అంతకన్నా కాదు. సంపూర్ణ స్వేచ్ఛను పొందడం ద్వారా మాత్రమే ఆనందం లభిస్తుంది. బంధాలలో ఉన్నంత వరకు ఎవరు ఆనందంగా జీవించే అవకాశమే లేదు. అటువంటి ఆనందం అనేది అంతరంగ శుద్ధి ద్వారానే సాధ్యమవుతుంది. వేరే మరొక ప్రత్యామ్నాయమే లేదు. ఎందుకంటే కారణం ద్వారా లభించే ఆనందం కారణం ద్వారానే పోతుంది. ఎటువంటి కారణం లేకుండా అది అంతరంగం నుండి లావాలాగా ఉప్పొంగుతూ ఉండాలి. కోరికలు నెరవేరడం ద్వారా తాత్కాలికంగా తృప్తి మాత్రమే కలుగుతుంది తప్ప శాశ్వతానందం లభించే ప్రసక్తి లేదు. తృప్తి, అసంతృప్తి వంటివన్నీ తాత్కాలికమైనవే, మనసు కల్పనలే, ద్వంద్వాలకు ప్రతిరూపాలే. అవి వాస్తవమైనవి కానే కాదు. శాశ్వత ఆరోగ్యం ఆనందం ద్వారానే సంక్రమిస్తుంది. అందుకు ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి సశాస్త్రీయ పందాల అవగాహన గావించుకొని క్రమం తప్పకుండా సాధన చేయగలగాలి. అందుకు శాస్త్రీయత అనేది తప్పక అవసరం. కాబట్టి శాస్త్రీయత అనేది తప్పక అవసరం. వేరే మరొక ప్రత్యామ్నాయమే లేదు. ఆనందంలోనే ఆరోగ్యం ఉంది. అనంత ప్రేమ స్వరూపులారా, ఆనందం అనేది మానవుల సహజ స్థితి. అది మన అంతరంగంలోనే ఉంది. బాహ్య ప్రపంచం నుండి లభించేది కానే కాదు. ఎవరో ఇచ్చేది అంతకన్నా కాదు. సంపూర్ణ స్వేచ్ఛను పొందడం ద్వారా మాత్రమే ఆనందం లభిస్తుంది. బంధాలలో ఉన్నంత వరకు ఎవరు
ఆనందంగా జీవించే అవకాశమే లేదు. అటువంటి ఆనందం అనేది అంతరంగ శుద్ధి ద్వారానే సాధ్యమవుతుంది. వేరే మరొక ప్రత్యామ్నాయమే లేదు. ఎందుకంటే కారణం ద్వారా లభించే ఆనందం కారణం ద్వారానే పోతుంది. ఎటువంటి కారణం లేకుండా అది అంతరంగం నుండి లావాలాగా ఉప్పొంగుతూ ఉండాలి. కోరికలు నెరవేరడం ద్వారా తాత్కాలికంగా తృప్తి మాత్రమే కలుగుతుంది తప్ప శాశ్వత ఆనందం లభించే ప్రసక్తి లేదు. తృప్తి, అసంతృప్తి వంటివన్నీ తాత్కాలికమైనవే, మనసు కల్పనలే, ద్వంద్వాలకు ప్రతిరూపాలే, అవి వాస్తవమైనవి కానే కాదు. శాశ్వత ఆరోగ్యం ఆనందం ద్వారానే సంక్రమిస్తుంది. అందుకు ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి సశాస్త్రీయ పందాల అవగాహన గావించుకొని క్రమం తప్పకుండా సాధన చేయగలగాలి. అందుకు శాస్త్రీయత అనేది తప్పక అవసరం. కాబట్టి శాస్త్రీయత అనేది తప్పక అవసరం. వేరే మరొక ప్రత్యామ్నాయమే లేదు.